మోదీ గారు కానీ మోదీ టీం కానీ గత 10 సంవత్సరాలుగా పార్లమెంట్లో ఎప్పుడు మాట్లాడినా నాకు మోదీ గారు ఎప్పుడు మాట్లాడినా అక్కడ నాకు బెంచ్ సౌండ్లే వినిపిస్తూ ఉండేవి. ఆయన ఎప్పుడు మాట్లాడినా మోదీ మోదీ అనే సౌండ్లే వినిపిస్తూ వచ్చాయి. కానీ మొదటిసారి మణిపూర్ అనే సౌండ్ మోదీ గారు మాట్లాడుతున్నంతసేపు అపోజిషన్ వాళ్ళు మణిపూర్ అనే మాటే వినిపిస్తూ వచ్చింది నాకు, ఆయన 2 గంటల ప్రసంగం చేస్తున్నంతసేపు. రెండవది, ఇందాక పాపారావు గారు చెప్పినట్టు ఒక అలజడి, ఒక ఆందోళన. రాహుల్ గాంధీ గారిని నిన్నటి వరకు పిల్ల చేష్టలు చేసేవాడు, కన్ను కొట్టేవాడు, లేదు హగ్ చేసుకునేవాడు అని కామెంట్ చేసిన వాళ్ళు ఈరోజు ఆయన్ని ఒక భయం, ఆయన మాట్లాడుతుంటే ఒక భయం ఏమైనా కలుగుతుందా? అయితే ముందుగా మైక్ టీవీ ప్రేక్షకులకు, ప్యానలిస్టులందరికీ కూడా నమస్కారం. అయితే ఒక అర్థవంతమైన చర్చ జరగడం కోసం, ఈ దేశ ప్రజల అభ్యున్నతి కోసం, ఈ దేశం యొక్క భవిష్యత్తును మార్చేయడం కోసం, వికసిత్ భారత్ నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మొన్న జరిగిన 18వ పార్లమెంట్ సెషన్స్లో డెఫినెట్లీ ప్రతిపక్షాలు మాట్లాడాల్సిందే, అధికార పక్షం సమాధానం చెప్పాల్సిందే. దాంట్లో ఒకరోజు మోడీ అన్నా, ఇంకో రోజు మణిపూర్ అన్నా, ఇంకో రోజు ఏదన్నా, నేను ఏమంటున్నా అల్టిమేట్గా ఏంటంటే మనకు కామన్ పబ్లిక్ కావాల్సింది వెల్ఫేర్. అయితే దీంట్లో ఈ చేస్తున్న క్రమంలో ఒక ప్రతిపక్ష నాయకుడి హోదా, గతంలో భారతీయ జనతా పార్టీ నుంచి వాజ్పేయి గారు కావచ్చు, అడ్వాణి గారు కావచ్చు, సుష్మా స్వరాజ్ గారు కావచ్చు, ఇట్లా వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాళ్ళకు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక పెద్ద సభ పార్లమెంట్లో ఉన్నట్టు ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగంలో ఉన్నటువంటి అతిపెద్ద దేశానికి అంటే ఒక గొప్ప ఎన్నికల ప్రక్రియలో భారతీయ జనతా పార్టీకి 3వసారి అధికారం కట్టబెట్టారు. ఈ అధికార పక్ష నాయకుడిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఉన్నప్పుడు ఎంత హుందాగా బిహేవ్ చేయాల్సినటువంటి వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేసారో దేశ ప్రజలంతా చూసారు. ఆనాడు కాదు చిన్నపిల్లల చేష్టలు చేసారు అని చెప్పేసి అన్నది రాహుల్ గాంధీని. ఆయన ఇప్పటికి కూడా అట్లనే చేష్టలు చేస్తున్నాడు. అందుకే కదా పార్లమెంట్లో ఒక పిల్లాడు ఏం చేస్తారంటే స్కూల్ నుంచి ఇంటికి పోయి, అమ్మ నన్ను స్కూల్లో టీచర్ తిట్టిండు, పక్కోడు కొట్టిండు అని చెప్తారట. కానీ వీడే అందరిని కొడుతుంటాడు, వీడే అందరిని తిడుతుంటాడు, వీడే టీచర్తో దెబ్బలు తింటాడు. కానీ వీడు ఏం చెప్తారు, అసలు చెప్పకుండా కొసరు చెప్తారు. గట్లుంది రాహుల్ గాంధీ పంచాయతీ. రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఏం చెప్తారండి, నిన్న పార్లమెంట్ లోపల సెషన్స్ లోపల హిందుత్వానికి వ్యతిరేకంగా హిందువులంతా హింసను ప్రేరేపిస్తారు, హిందువులంతా అసత్యాన్ని మాట్లాడతారు అని చెప్పేసి అంటారు. అరే హిందూ ధర్మమే ఈ దేశంలోనే హిందుత్వంలోని పరమతాన్ని స్వాగతించడము. అప్పారావు గారు కూడా దానికి క్లారిఫికేషన్ ఇచ్చారు. హిందువులందరినీ ఆయన ఉద్దేశించి అనలేదు. చెప్పాలి కదా, హిందువులందరూ ఏం ఉద్దేశించి అన్నాడు ఆయన స్టేట్మెంట్ కరెక్ట్గా చూసుకుంటే హిందువులని చెప్పుకునే వాళ్ళు అన్నాడు. కేటగారికల్లీ హూ స్పెసిఫైస్ దెమ్సెల్వ్స్ యాజ్ హిందూ कहता है, నేను మాట్లాడినా जो लोग हिंदू कहता है ऐसा స్టార్ట్ చేసాను. నేను కూడా హిందూ అని చెప్పుకుంటా, నేను కాదు కామన్ పబ్లిక్ కూడా నేను హిందూ అని చెప్పుకుంటారు. ఈ పేపర్లో రాసినోడు కూడా నేను, ఆయన అప్పారావు గారు ఆయన మైండ్ సెట్లు ఏముందో, ఆయన ఏమంటారు కదా, కమ్యూనిస్టో ఇంకోటి ఏదో ఐడియలైజ్ పెట్టుకొని రావచ్చు, కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్యానలిస్ట్గా, ఇన్ ద నేమ్ ఆఫ్ ఇది అయితే దాంట్లో మెన్షన్ రాహుల్ గాంధీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము బరాబర్ యాంటీ హిందూనే. మేమేమంటున్నాం సార్, మేము రాముడిని పూజించటోళ్ళం, అయితే బీజేపీ అని చెప్పేసి అంటారు. మేము జై భారత్ మాతకి జై అంటే మీరు బీజేపీ సపోర్టర్లు అంటారు. బరాబర్ చెప్తాం, మేము గోవుని పూజిస్తాం, రాముని పూజిస్తాం, మనిషిని పూజిస్తాం, ప్రతి వ్యక్తిని గౌరవిస్తాం. పరమత సహనం ఉన్నది కేవలం హిందుత్వంలో మాత్రమే. ఎప్పుడు ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు కూడా హిందుత్వాన్ని కాదు, అసలు ఈ దేశంలో ఏ ఒక్కరిని గౌరవించలే. వాళ్ళు ఎప్పుడు కూడా పరాయ దేశం పాట పాడేటోళ్ళు తప్ప ఎప్పుడు భారతదేశాన్ని గౌరవించిన వాళ్ళు కాదు, ఈ భారతదేశంలో ఎవరిని పట్టించుకున్న కాదు. ఇప్పుడు మనం సార్ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఒక సుదీర్ఘమైన ఉపన్యాసంలో ఒక పార్ట్ని తీసుకొని భారతదేశ వ్యాప్తంగా దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది ఒక ప్రధానమైన అభియోగం. ఎందుకంటే ఆయన మాట్లాడిన దాంట్లో జిఎస్టీ ఉంది, ఆయన మాట్లాడిన దాంట్లో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఆయన మాట్లాడిన దాంట్లో అనేక అంశాలు ఉన్నాయి కదా అనేది. హిందూ అనేది ఈ దేశం ఉన్నటువంటి 130 కోట్ల మంది హిందువుల యొక్క ఒక సెంటిమెంట్, ఒక ఎమోషన్ సార్. నువ్వు ఆ ఎమోషన్స్ను ఎట్లా అంటావు, నువ్వు ఎట్లా తీసి పడేస్తావు? హిందువులు అహింస, ఎవరిని చంపినాం మేము, ఎవరి మీద అటాక్ చేసినాం సార్? మీకు తెలుసా కాఫీర్లందరినీ ద్వేషించమని చెప్పి ఎక్కడ రాసి ఉన్నది తెలుసు కదా? ఎక్కడ రాసి ఉంది దాన్ని చెప్పండి, ఎక్కడ రాసి ఉంది? బైబుల్లో రాసి ఉన్నది, కాఫీలను ద్వేషించమని చెప్పేసి ఉన్నది. అదేవిధంగా
అయితే ఖురాన్లో రాసి ఉంది. బైబిల్ లోపల హిందుత్వ అయితే నాన్ క్రిస్టియన్స్ని పెగాసస్ అని చెప్పేసి అంటారు. వీళ్ళంతా బెగాస్ అనేటువంటి అందరినీ కూడా ద్వేషించమని ఎక్కడ రాసింది? వాళ్ళని చంపమని చెప్పి రాళ్ళతో కొట్టి చంపమని ఉంది. అది పాత నిబంధనలో. కొత్త నిబంధనలో కొంచెం మార్పు వేసుకుని తప్ప సార్ నేనేమంటా కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా అగ్నెస్ట్. ఇప్పుడు సెక్యులర్ అంటేనే హిందువులు సార్, హిందువులే సెక్యులర్, ఇంకెవరు సెక్యులర్ కాదు. ఇజాలా ఇంతకంటే పెద్ద స్టేట్మెంట్, హిందువులు మాత్రమే సెక్యులర్, ఇంకెవరు సెక్యులర్. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తుష్టికరణ పాలిటిక్స్ చేసింది తప్ప సంతుష్టికరణ పాలిటిక్స్ చేయలే. ఎప్పటికి కూడా ముస్లిం అఫీస్మెంట్ పాలిటిక్స్, మైనార్టీ అఫీస్మెంట్ పాలిటిక్స్ చేసింది. ఈ రోజు హిందూస్ అంతా యునైట్ అయిపోయారు. ఎందుకంటే వీళ్ళని గమనించారు. మొన్ననే చూసారు తెలంగాణ కూడా ఏం జరిగిందో చూసారు. ఎక్కడ ఎవరికి ప్రామిస్ చేసి ఓట్లు వేయాలనో తెలిసి లెక్క పెట్టారు. కానీ ఎక్కడ కూడా ఏ గుళ్ళో లోపల ఎక్కడ కూడా పోయి ఈ పార్టీకే ఓటేయాలి ఇట్లాంటి ప్రామిసులు చేయలే. కానీ మసీద్ లోపల లేకపోతే ఇంకో కాడ పోయి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వేయాలి, వీళ్ళకి నేత ఉంటాడు అక్కడ నుంచి కర్ణాటక ప్రామిస్ చేసుకొని పోతాడు. ఒక్క హిందువులకి ఈ బీజేపీ పేటెంట్ అయితే భారతదేశంలో ఉన్న సీట్లన్నీ హిందువులే గెలవాలి కదా. మేము పేటెంట్ అనట్లేదు సార్, బీజేపీ హిందూ అందరికీ పేటెంట్ లేదు. హిందువులందరూ కూడా మాకున్న ఏకైక పార్టీ బీజేపీ అంటారు. మీకు అర్థమవుతుందా? చిన్న క్లారిటీ మీకు నేను అదే అంటున్నా. నేను ఏమంటున్నా సార్ మళ్ళీ అదే చెప్తారు 99 సీట్లు వచ్చిన కాంగ్రెస్ ను పట్టుకొని మీరు ఏదో అయిపోయింది ఏదో 1984 నుంచి కాంగ్రెస్ పార్టీ సొంతగా 277 సీట్లు రాలే. 1984 నుంచి వచ్చిన 277 సీట్లు రాలే కదా. మేము ప్రీపోల్ అలయన్స్ ఎన్డీఏ పెట్టుకొని ప్రీపోల్ అలయన్స్లో మేము సీట్లు తెచ్చుకున్నాం సార్. ఈ దేశంలో మూడోసారికి అధికారంకి వచ్చిన అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిగా. మీరు చెప్తారు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి? 99 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ గురించి అక్కడ మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది ఎలక్షన్స్ అయిపోయినాయి. ఫేక్ ప్రాపగండా. ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇక్కడ మనం మాట్లాడుతుంది పార్లమెంట్ లో జరిగిన ఒక సమావేశం గురించి మాత్రమే మాట్లాడుతున్నాము. కూడా రాహుల్ గాంధీ హీరోగా చూపించే ప్రయత్నం ఏదో జరుగుతుందో ఇది తప్పు అంటున్నా. ఎందుకు తప్పు అంటున్నా వినండి మీరు పూర్తిగా. ఎందుకు తప్పు అంటారంటే వాళ్ళకి వచ్చిన సీట్లు ఎన్ని సార్? వాళ్ళకి కాంగ్రెస్ రాహుల్ గాంధీని మేము హీరో చేయలే. అపోజిషన్ లీడర్లు 5గురు క్యాబినెట్ లీడర్ 5గురు లెగిసి ఆయన మాట్లాడుతుంటే అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు ప్రధానమంత్రి ఆయన అంతటికి ఆయన మోడీ మాట్లాడుతున్నప్పుడు పక్కకున్నాడు ఆయన వెళ్ళకపోమని చెప్పేసి తోటి సభ్యులకు చెప్తా ఉండే. ఎవరు? రాహుల్ గాంధీ గారు. మీరు చూడండి ఆ వీడియో క్లిప్స్ లా తోటి సభ్యుల్ని మీరు వెళ్ళకపోమంటారు. ఎవరు వెళ్ళకపోతే ఇలా పక్క కూర్చొని లేపుతాడు నువ్వు వెళ్ళకు అని చెప్పేసి. నీ మాట నీ సభ్యులే వింటలేరు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ యొక్క మైండ్ సెట్ ఇంకా చిన్నపిల్లలు ఆయన ఉందని నరేంద్ర మోడీ గారు చెప్పారు. ప్రజలంతా గదే భావిస్తారు సార్. అయితే బరాబర్ చెప్తున్నాం, ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే హిందుత్వం మీద అతి భయంకరమైనటువంటి ఒక విషపూరితమైనటువంటి మాటలు చేసిన రాహుల్ గాంధీ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఓకే పాపారావు గారు, మనం నెక్స్ట్ స్పీచ్కి వెళ్దాము. నెక్స్ట్ స్పీచ్లో మనకి అత్యంత ప్రధాన